అందరికీ నమస్కారము. ఈరోజు మన ప్రయాణం వచ్చేసి కరీంనగర్కి అనేది బయలుదేరుతున్నాము. మనం మొదట్లో తీసుకున్న హార్వెస్టర్కి కూడా టాపు మనము అక్కడనే తీసుకురావడం జరిగింది. అయితే ఈ బండికి కూడా టాపు మనము అక్కడనే తీసుకురావాలి అనుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం అక్కడ టాపు హెవీగా ఉండడము, మంచి క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనము ఎక్కడ తీసుకున్నాము అనేది కూడా మీకు నేను చూపించలేకపోయాను. ఈ వీడియోలో మాత్రం మనము ఎక్కడ తీసుకున్నాము, మనకి ఎంత ధర పడ్డది అనేది కూడా మనము ఈ ఫుల్ వీడియోలు అనేది చూద్దాము. ఆడికి వెళ్ళిన తర్వాత మనకి టాప్ కాస్ట్ ఎంత పడ్డది, అదేవిధంగా మనకి టాప్తో పాటు ఏమేమి ఇస్తున్నారు అనేది కూడా నేను ఈ ఫుల్ వీడియోలు అనేది చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం కరీంనగర్కి అనేది బయలుదేరదాం. ఈరోజు మనం ప్రయాణించే ఆటో వచ్చేసి ఇదే. ఈ ఆటోలోనే మనము ప్రయాణిస్తున్నాము కరీంనగర్కి. అన్న ఇప్పుడు మనకి 4 వస్తుందా, 4 గంటలు వస్తుందా? ఇప్పుడు ఏ నుంచి మనకి ములుక్కి ఉంటుంది కదా, 110 దాకా ఉండదు. భూపాలపల్లి ఒక 20, మొత్తం 110, 20, 130, 230 కిలోమీటర్లు వస్తుంది. 4 గంటలు. 4 గంటలు అంటే ఇప్పుడు 8 అంటే 12 దాటింది. మనకి హైవే తగులుతుందా మధ్యలో? ఇలాంటి అంతేనా? మేడారం రోడ్డు. మన నర్సంపేట నుంచి మేడారం. అదేనా, నర్సంపేట నుంచి ములుగు, తర్వాత అటే కదా మేడారం అంటే లోపల పోవాలి కదా అన్న. లోపల పోతే మేడారం. మనకు మేడారం పోలేదు కదా. ములుగు నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలా? లెఫ్ట్ తీసుకుంటే భూపాలపల్లి రోడ్ అది చక్కగా. ఆటోలో అంత దూరం ఫస్ట్ టైం అన్న. చిన్నప్పుడు ఆటో ఎక్కాలంటే హుషారు ఉండేదన్న. ఈ బండ్లు, ఈ కార్లు వచ్చిన తర్వాత ఆటోలు మర్చిపోయాను. ఇప్పుడే వరంగల్కి అనేది చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనకి కరీంనగర్ దాదాపుగా ఒక 100 నుంచి 110 కిలోమీటర్ల అలా అనేది ఉంటుంది. ఇంకా నాకు తెలిసి ఒక 1 అవర్, 1.5 అవర్ అనేది ఉంటుంది మన జర్నీ. ఇక్కడ వరంగల్లోనే కొంచెం మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ అనేది తగిలింది. సిగ్నల్స్ ఉండడం వల్ల కొంచెం లేట్ అనేది అయింది. అందులో మేము వచ్చింది ఏంటంటే మళ్ళీ మైబాద్ నుంచి నర్సంపేట ఇట్లా ఈ రూట్లో వచ్చినాం. మేము ఎప్పుడు ఎక్కువ వచ్చేది ఏంటంటే బంగ్లా, తొర్రూరు ఇట్లా వచ్చేది. కానీ ఈసారి రూట్ మార్చుకొని ఈ విధంగా రావడం అనేది జరిగింది. ఇంకా వరంగల్ కూడా మేము ఎగ్జిట్ అనేది అవ్వబోతున్నాము. ఇది అయిపోతే నెక్స్ట్ మనకి కరీంనగరే. ఇంకొక 2-3 కిలోమీటర్స్ అయితే మేము వరంగల్ కూడా దాటి వెళ్ళిపోతాము. సిగ్నల్స్ కన్నా కొంచెం మనకు లేట్ అనేది ఎక్కువ అవుతుంది. ఫైనల్లీ ఇప్పుడే వరంగల్ దాటి మనం కరీంనగర్ రోడ్డుకి అనేది వచ్చాము. ఇది హైవే. ఇప్పుడే హైవే అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడక్కడ వర్క్ అనేది జరుగుతుంది. మన ప్రయాణం ఇంకొక నాకు తెలిసి 50-60 కిలోమీటర్లో అనేది ఉంటుంది.
ఇంకొక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది అనుకుంటున్నా. దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 12 అనేది దాటింది. మేము పోయేసరికి 1:30 అనేది అవుతుంది ఈజీగా. ఎందుకంటే మధ్యలో టిఫిన్ చేసి అక్కడ కొంచెం సేపు అనేది ఆగినాం. ఫైనల్లీ కరీంనగర్ అయితే చేరుకున్నాం. మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అనేది వచ్చేసి పొద్దున 8:30 స్టార్ట్ అయితే దాదాపుగా ఇప్పుడు 1:30 చిల్లర అనేది అవుతుంది. ఓకే, అటు సైడ్ రోడ్ ఎందుకో క్లోజ్ చేసేసారు, ఇటు సైడ్ వెళ్తున్నాయి కేబుల్స్. మనం లాస్ట్ టైం వచ్చింది మాత్రం తెలంగాణ వెల్డింగ్స్ వరకే వచ్చినాం. ఇక్కడనే మనము ట్రక్ అనేది తీసుకోవడం జరిగింది, అదే ట్రాప్. మనకు ట్రాప్ 21 తారీఖు 22 తారీఖు ఇవి. తర్వాత ఇప్పుడు మనకి తయారనేది ఒకటి పుట్టింది ఇది. ప్లస్ ఏంటంటే ఇక్కడ కూడా ఉన్నాయి. మనము లాస్ట్ టైం మాత్రం మన టాప్ని ఈ షాపులోనే తీసుకోవడం జరిగింది, అందుకే మళ్ళీ ఇక్కడికే మనం రావడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి మనకి హార్వెస్టర్ టాప్స్, ఈ 4 కూడా. ఇవేంటంటే మనం కొంచెం బుక్ చేసుకున్న తర్వాత ఇస్తారు, వెంటనే అయితే మనకి ఇవ్వరు. దాదాపుగా వారం 10 రోజులకి ముందైతే మనకి బుకింగ్ తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మేము కూడా ముందే బుక్ చేసుకున్నాం, అందుకే ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. దీని గురించి కూడా ఓనర్ గారిని అడిగి మీకు టాప్ ఎంత ధర పడుతుంది, అదేవిధంగా ప్లస్ మనకి ఈ టాప్లో ఏమేమి ఇస్తారనేది కూడా నేను ఓనర్ గారిని అడిగి మీ అందరికీ తెలియజేస్తాను. షాపు ఓనర్ గారు కూడా మనతోటే ఉన్నారు. ఈ టాప్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. అంటే ఇది మనకి ఏమేమి వస్తాయి, అదేవిధంగా ఎంత ధర పడుతుంది అనేది కూడా వారి మాటల్లో అనేది మనం విందాం. నమస్కారం అండి. ఇప్పుడు మనకి మామూలుగా ఈ టాప్ ఎంత కాస్ట్ పడుతుంది మనకి? ఇప్పుడు ఈ స్పాట్ కావాలంటే 30,000. 30,000. అయితే బుకింగ్ అంటే 28,000. 28,000. అంటే బుకింగ్ అంటే ఎన్ని రోజులకి మీరు మాకు డెలివరీ ఇస్తారు? 3 days, 4 days, 5 days. ఒకవేళ బుకింగ్ అవుతున్నా 2,000 తగ్గుతుంది. 2,000 అవుతుంది. ఒకవేళ మాకు వెంటనే కావాలంటే మాత్రం 30,000 తీసుకుంటారు. 30,000. అయితే మనకి ఇందులో మీరు ఏమేమి మనకి ఇవ్వడం జరుగుతుంది? ఫస్ట్ వాటర్ క్యాన్ వస్తుంది, ఫ్యాన్ వస్తుంది, హారన్ వస్తుంది, వెనక హారన్ వస్తుంది, 4 లైట్స్, 4 ఇండికేటర్స్, శ్రీరామ్ లైట్స్ వస్తాయి. శ్రీరామ్ లైట్స్. ఓకే. ఇంకోటి చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ లోపల డెక్, 2 బాక్సులు, ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్, టోటల్ సామాన్ వస్తుంది ఇంట్లో. టోటల్ వస్తుంది. అంటే ఇక మనం టాప్ కి అయితే ఏది కూడా కొని పెట్టాల్సిన అవసరం లేదు. ఫిట్టింగ్ ఇక బండి తీసుకొస్తే ఇక్కడ ఫ్రీ ఫిట్టింగ్. అంటే ఒకవేళ బండి వస్తే, ఒకవేళ ఈ ఏరియాలో అందుబాటులో ఉంటే మనకి మీరే బండి షాప్ దగ్గర తీసుకొస్తే ఫిట్టింగ్ ఫ్రీ, ఒక్క పైసా కూడా తగ్గదు. దూరం అయితే మాత్రం ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారా మీరు బుక్ చేసి? ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ రెంట్ ఉంటుంది, మీరే కట్టుకోవాలి. అవి ట్రాన్స్పోర్ట్ మేము కట్టుకుంటాం, కానీ ఒకవేళ బుక్ చేసుకుంటే మీరు పంపిస్తాం. అయితే ఇప్పుడు మనకి దీని మీద వాడేది ఇది రబ్బర్ ఉండదు. ఇది తమిళనాడు నుంచి వస్తుంది. ఇవి తమిళనాడు మా దగ్గర ఉండదు. ఇది 1 joint ఉంటుంది రబ్బర్. ఇంకోటి షార్ట్ రాదు. ఒకవేళ కరెంట్ తీగలాడినా కూడా 5 years ఈజీ వారంటీ వస్తుంది. ఒకవేళ నేను అనేది ఏంటంటే కరెంట్ తీగలాడినా అంత ఎఫెక్ట్ అవుతుంది? ఏం ఎఫెక్ట్ కాదు, ఏం షార్ట్ గిట్ట ఏం రాదు బండికి అయితే ఏం రాదు. ఇది మన కరీంనగర్లో అనేది ఉంది. మన షాప్ అడ్రస్ ఒకసారి మన వాళ్ళకి చెప్పండి. ఇండియన్ టాలీ వర్క్స్ అండ్ పెయింటింగ్ వర్క్స్. మీకు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కావాలన్నా కూడా నేను యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చిన వారు మాత్రం మీరు వచ్చి చూసుకొని, ఒకవేళ మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి టాప్ మొత్తం కూడా వీళ్ళు బ్యాటరీ పెట్టి మనకు చెక్ చేయడం అనేది జరుగుతుంది. ప్లేయరు, అదేవిధంగా లైట్స్, ఫ్యాను, ఇవన్నీ కూడా మనకు చెక్ చేసి అనేది ఇస్తారు. ఒకసారి చూద్దాం. ఆన్ చేయండి. ఆరన్, ఆ ఫ్యాన్ తిరుగుతుంది. ఓకే. ఇవి వచ్చేసి లోపల లైట్స్. ఓకే. ఇక శ్రీరామ్ లైట్స్ చూడండి ఎట్లా వెలుగుతున్నాయి. అంటే వేసినప్పుడు ఇక్కడ వస్తుంది, ఇవి వస్తుంది. మనప్పుడు ఏంటంటే ఈ లైట్స్ అనేది ఇవ్వలేదు, ఈ 2 లైట్స్ అనేది వచ్చినాయి. ఈ మధ్య లైట్ కూడా ఇవ్వలేదు మాకు, అప్పుడు రాలే. ఈసారి ఏంటంటే ఇది ప్లస్ ఇది అప్డేట్ అనేది అయింది. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రివర్స్ హారన్. మనం ఒకవేళ వెహికల్ కనెక్షన్ అనేది ఇచ్చుకుంటే రివర్స్ హారన్ అనేది మనకు వస్తుంది.
అంతేనా? ఓకే. ప్లేయర్ ఒకసారి ఆన్ చేయవా? ఆఫ్ చేసి ఆన్ చేయ ప్లేయర్. ప్లేయర్ కూడా మనకి మొత్తం కూడా వీళ్ళే దీంతో మనకి అటాచ్ అనేది ఇస్తారు. ఈ టాప్ మీదే వాడే రబ్బర్ మాత్రం మనకి 5 years అనేది వారంటీ కూడా ఇస్తున్నారు. ఒకవేళ దీన్ని మనము ఇయర్ మనము కలర్ అనేది వేసుకుంటే మాత్రం ఇది 10 years వరకు కూడా మనకి వర్క్ అనేది చేస్తారని చెప్తారు. అయితే ఇప్పుడు ఇది వాడుతున్నారు కదా, సేమ్ ఇది. అయితే యాక్చువల్గా ఏంటంటే మామూలుగా మనము కత్తిరితో కట్ చేస్తేనే కట్ అవుతుంది తప్ప మనం చేతులతో ఎంత చింపినా కూడా అసలు చినగట్లేదు. చాలా స్టాండర్డ్గా అనేది ఉంది. ఎందుకంటే మనము ఇది హైట్ అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ కొమ్మలు పట్టినా కానీ ఏదైనా పట్టినా కూడా చినక్కుండా అవకాశం అనేది ఉంటుంది. అందుకనే ఇంత స్టాండర్డ్గా అనేది ఉంటుంది. ఇది మొత్తం కూడా టైర్దే ఇది. దీనివల్ల మనకి ఇబ్బంది అయితే ఉండదు, చాలా మంచిగా అనేది ఉంటుంది. తిప్పండి ఇంక కొంచెం రాని అన్నాను, లేకపోతే నెట్టొచ్చు కదన్న. ఓకే చిన్నగా లేపు అన్న, చూసుకో అన్న. అన్న నువ్వు చూడన్న కొంచెం ముందర తాడేసి కట్టేద్దాం, ఉంచుకొని పోతారు. వెనక్కి పోనరా, రైట్ మరి ఇడిచిపెట్టు మరి. చూసుకోండి ఒకసారి లెవెల్ బరాబర్ ఉందా? ఆ సైడ్ సరిపోయిందా అన్న? నువ్వు ఒకసారి బ్యాలెన్స్ చూసుకో. ఉందన్న, ఇస్తాను. తాడంటే ఇవన్న కడతాడన్న. మనకి టాప్తో పాటు ఇవి ఎక్స్ట్రా మనకు పైపులు, అదేవిధంగా పెద్ద పైపులు, తర్వాత మనకి మళ్ళీ వచ్చేసి ఇవి ఉన్నాయి చూసారా, ఇవి వచ్చేసి సైడ్ మిర్రర్స్ 2 అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది వచ్చేసి సెంటర్ది పెద్ద మిర్రరు, ఇది ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి వాటర్ కూల్ క్యాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎండాకాలం కదా, వాసిపోతుంది, వాటర్ కూల్ ఉండదు కాబట్టి ఇది కూల్ క్యాన్ అనేది ప్రతి టాప్కి మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒక 5 లీటర్లు పోసుకొని మనము టాప్లోనే దీనికి పెట్టుకోవడానికి అనేది కూడా ఇవ్వడం జరిగింది. అందులో పెట్టుకొని మనకి ట్యాప్ కూడా ఇచ్చారు. ట్యాప్ ఒక చిన్న బాటిల్ పెట్టుకుని ట్యాప్ ఒత్తితే మనకి వాటర్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మనకి టాప్తో పాటు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది ఇస్తారు. అంటే ఇవి టాప్కి ఫిట్ చేసేది కాదు కాబట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి టాప్ నట్లు కూడా ఇస్తారు వీళ్ళు ఇక్కడనే. సో ఇవన్నీ కూడా మనకి టాప్ నట్లు. ఒకవేళ మనం బండిని ఇక్కడ తీసుకొస్తే మాత్రం మనకి ఫ్రీగా ఫిట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైనల్లీ ఆటోకి మనం మొత్తం కూడా కట్టేసినాం, ఇక బయలుదేరడమే. ఆగుతుందో లేదో చూడాలి. మొత్తం అయితే ఎక్కడికెక్కడికి ఫుల్గా టైట్గా అనేది కట్టేసినాం. వెనక కూడా మనము ఈ బంపర్ కేసి కట్టేసినాం, ఎటు ఊడకుండా. ఈ డెక్కులు మాత్రం అందులోనే ఉన్నాయి, ఇక 2 అయితే అందులో ఉన్నాయి. లైట్స్ మొత్తం కూడా దానికే ఉన్నాయి. మనకి ఎక్స్ట్రా ఇచ్చినవి కూడా తీసుకున్నాం. ఇక బయలుదేరడం ఒకటే ఉన్నది. మనకేంటంటే రాగానే పని కూడా అయిపోయింది. వెంటనే పాపం మేము ఆల్రెడీ ముందే చెప్పి ఉన్నాం కాబట్టి రెడీ చేసి అనేది ఉంచారు. వచ్చేసి తీసుకొని బయలుదేరుతున్నాం. మళ్ళీ ఒక 4 గంటలు జర్నీ, ఇంకా చూడాలి. సరే సరే ఇచ్చేసిన కొట్టేసిన. ఓకే మరి హుజూరాబాద్ వచ్చి హుజూరాబాద్లో అట్లా తినేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి సుమారుగా 4 మధ్యలో ఎక్కడ ఆగుదామన్నా కూడా ఎక్కడ కూడా మనకి ఫుడ్ లేదు. డైరెక్ట్ హుజూరాబాద్ బయలుదేరుతాం. రిటర్న్ వరంగల్ చేరుకునేసరికి దాదాపుగా సుమారుగా 5:15 అనేది అవుతుంది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూషన్గా జర్నీ అనేది చేస్తున్నాం. అంటే మధ్యలో ఒక కరీంనగర్లో ఒక 20 నిమిషాలు ఆగి ఉంటాం. మళ్ళీ ఇప్పుడు వరంగల్ చేరుకునేసరికి ఈ టైం అనేది అయింది. ఇప్పుడే వరంగల్ అనేది ఎంటర్ అవుతున్నాం. మరి ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూడాలి. ఈరోజు ఆటోకి రెస్ట్ లేదు, మాకు రెస్ట్ లేదు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కంటిన్యూషన్గా వెళ్ళాము, ఇప్పుడు మళ్ళీ ఏసీ ఫైనల్గా అయితే వరంగల్ వరకు రీచ్ అయినాం. ఇంకా నాకు తెలిసి ఇంకొక 2 hours 2.5 hours ఉంటుంది జర్నీ. 2.5 hours అనేది ఓపిక పట్టుకుని అనేది ఉండాలి.
ఎందుకంటే పైన టాప్ ఉంది, తర్వాత వచ్చేసి రోడ్ అనేది కొంచెం కన్వీనియంట్గా అనేది లేదు, అందువల్లనే ఇబ్బంది అనేది అవుతుంది. ఇది మార్నింగ్ నుంచి 3వ సిఎన్జి స్టాపు, మనం వేసుకెళ్ళిన ఆటో సిఎన్జి. మార్నింగ్ వచ్చేటప్పుడు ఫుల్ కొట్టించాము, తర్వాత మళ్ళీ కరీంనగర్ దగ్గరలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫుల్ కొట్టించాము, మళ్ళీ ఇప్పుడు నర్సంపేట దగ్గరలో ఉన్నాము, ఇప్పుడు మళ్ళీ ఫుల్ అనేది చేపిస్తున్నాము. ఈసారి కొడితే డైరెక్ట్గా మన ఇంటికి అనేది వెళ్ళిపోతుంది. అంటే సిఎన్జి 400 నుంచే 500 మధ్యలో అనేది పడుతుంది, అందుకే 3 సార్లు అనేది కొట్టించినాము. ఇప్పుడు దాదాపుగా ఇది కొట్టితే 450 ఒకసారి, 380 ఒకసారి. మరి ఇప్పుడు ఎంత కొడుతున్నారో చూడదు. మొత్తం కూడా ఇది 3వ స్టాప్ సిఎన్జికి. ఇది కొట్టించుకొని ఇక మనం డైరెక్ట్గా నర్సంపేటలోకి అడుగు పెడతాం. ఫైనల్గా కొరవి దగ్గరికి అనేది వచ్చినాము. ఇక్కడ టీ తాగడానికి అనేది ఇక్కడ ఆఫ్ చేసేసినాం. ఇక్కడ టీ అనేది తాగుతున్నాం. దాదాపుగా ఇప్పుడు సుమారు టైం వచ్చేసి మనకి 8:30 చిల్లర అనేది అవుతుంది. ఇక్కడ ఫైనల్లీ ఇప్పుడే ఇంటికి అనేది చేరుకున్నాము. దాదాపుగా ఇప్పుడు టైం వచ్చేసి 9:30 పైగానే అవుతుంది. మార్నింగ్ 8:30కి అనేది వెళ్ళాము, ఇప్పుడు 9:30 అనేది అవుతుంది. దాదాపుగా 12 అవర్స్ జర్నీ అనేది చేసినాము. మేము అక్కడ ఉన్నది ఒక ½ అన్ అవరే, కానీ జర్నీ చేయడం మాత్రం ఎక్కువైనది. ఎట్టకేలకైతే టాప్ అయితే తీసుకొచ్చాము మన కొత్త బండికి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జై హింద్.